అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసేయండి. బెండకాయ ఫ్రై మళ్ళీ తినాలనిపిస్తుంది. బెండకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్ కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు గింజలు, తాలింపు గింజలు అంటాము మేము. తాలింపు గింజలు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. కాజు, పల్లీలు ఫ్రైలో ఇష్టపడే వాళ్ళు ఈ తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. పసుపు ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోండి. బెండకాయ ఫ్రై కోసం స్టార్టింగ్ ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకోకుండా ఇలా ఉడికించుకోండి. స్టార్టింగ్లో మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల బెండకాయ ఫ్రై అనేది బంకగా వస్తుంది. అందుకే స్టార్టింగ్ ఒక 5 to 10 మినిట్స్ మాత్రం మూత. ఇప్పుడు ఒకసారి ముక్కల్ని కలుపుకోండి. 5 to 10 మినిట్స్ తర్వాత ఒకసారి ముక్కల్ని ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. మూత తీసుకొని చూసుకోండి. బెండకాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఈ టైంలో ఎండింగ్ టైంలో మీరు మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూసేద్దాం. బెండకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో మీరు బెండకాయ ఫ్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.